భారత రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ఇటీవల సెంట్రల్ ఆఫ్రికా మధ్య ఆఫ్రికా ఖండ దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్సి డెమోక్రటిక్ ఆఫ్ రిపబ్లిక్ కాంగో డిఆర్సి ఈ దేశాన్ని సందర్శించారు. డెమోక్రటిక్ ఆఫ్ రిపబ్లిక్ కాంగో దేశము సెంట్రల్ ఆఫ్రికా మధ్య ఆఫ్రికా దేశం. మధ్య ఆఫ్రికా దేశమైన ఇది వైశాల్య పరంగా కూడా అక్కడ ఉన్న 49 నియర్ 50 దేశాలు ఆఫ్రికా ఖండంలో ఉంటే ఆ ఖండాల్లో ఒక ప్రముఖమైన దేశంగా వైశాల్య పరంగా జనాభా పరంగా విస్తీర్ణ పరంగా కొంచెం హై మోతాదులో ఉంటుంది. ఆ దేశం పేరు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇది కాకుండా ఏరే కాంగో ఇంకొకటి ఉంటుంది, కావద్దు, రెండు విడిపోతాయి. ఒకనొక సమయంలో బెల్జియన్ అనే దేశంగా బెల్జియన్ ప్రాంతంగా కూడా మారిపోయింది. ఇది తర్వాత 1960వ సంవత్సరంలో ఇది స్వాతంత్ర్యాన్ని పొందిద్ది. ఈ కాంగోకు కూడా ఐరోపా ఖండంలో ఉన్న భాషలు ఉంటాయి అధికారికంగా. వీళ్ళకి ఐరోపా ఖండంతో కొంత స్నేహ సంబంధాలు ఉంటాయి. ఆ దేశాన్ని ఇటీవల భారత రాష్ట్రపతి గారు సందర్శించారు. దాని నిమిత్తం ఈ బిట్లు రావడానికి ఆస్కారం డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో. ఓకే, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇది సి, ఇది డి, ఇది ఆర్. డిఆర్సి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇది రిపబ్లిక్ ఆఫ్ కాంగో కూడా ఉంటుంది దీని సరిహద్దుగా, అది వేరు. ఇది మనం చెప్పుకునేది డెమోక్రటిక్ రావాలి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇది ఓన్లీ రిపబ్లిక్ కాంగో కూడా దీని సరిహద్దుగా ఉంటుంది. ఇది ఓన్లీ రిపబ్లిక్ కాంగో ఆర్సి. ఈ రెండు ఒకప్పుడు కలిసి ఉండి విడిపోయింది, ఆర్సి అని రెండు కలిసి ఉండేవి. అయితే ఇక్కడ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మధ్య ఆసియా దేశం, మధ్య ఆఫ్రికా దేశం. దీన్నే సెంట్రల్ ఆఫ్రికా కంట్రీ. దీనికి సరిహద్దులుగా రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఒక సరిహద్దు, రెండవ సరిహద్దుగా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రెండవ సరిహద్దు, మూడవ సరిహద్దుగా దక్షిణ సూడాన్ సౌత్ సూడాన్, నాలుగవ సరిహద్దుగా ఉగాండా నాలుగవ సరిహద్దు, ఐదవ సరిహద్దుగా రవాండా ఐదవ సరిహద్దు, తర్వాత బురుండి ఆరవ సరిహద్దు, టాంజానియా 7వ సరిహద్దు, జాంబియా 8వ సరిహద్దు, అంగోలా 9వ సరిహద్దు. మొత్తము డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 9 దేశాలతో సరిహద్దుని పంచుకుంటూ ఒక మహాసముద్రము, ఇక్కడ జస్ట్ కొంచెమే ఒక మహాసముద్రాన్ని, అట్లాంటిక్ మహాసముద్రాన్ని కొంత భాగము ఇది సరిహద్దు కలిగి ఉంటుంది. అంటే ఇది ఇక్కడ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంని మరియు 9 దేశాలు అంగోలా, జాంబియా, టాంజానియా, బురుండి, రువాండా, ఉగాండా, సౌత్ సూడాన్ అంటే దక్షిణ సూడాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో అనే దేశాలని కలిగి ఉన్న మధ్య ఆఫ్రికా దేశం పేరు దాన్నే డిఆర్సి అంటారు, మధ్య ఆఫ్రికా కంట్రీ. డిఆర్సి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. దీనిని అప్పుడు 1960వ సంవత్సరము జూన్ నెల 30వ తారీఖున, ఇది 60 ఇది 30, జూన్ అనేది 6, 1960 ఆ జూన్ 30వ తారీఖున స్వాతంత్ర్యాన్ని పొందిన ఈ దేశము బెల్జియన్ కాంగో అని పిలిచేవాళ్ళు. దీన్ని బెల్జియన్ కాంగో అని నామకరణం చేశారు అప్పట్లో దీన్ని. ఈ బెల్జియన్ కాంగో తర్వాత 1960లో దీని పేరు బెల్జియన్ కాంగో అంటారు. నెక్స్ట్ 1971లో అక్కడ జరిగిన రాజకీయ పరిణామాల వల్ల దానిని జైరే అని పిలిచారు. జైరే అని పిలిచారు. ఇది 1971లో దాన్ని అట్ట పిలిచారు. 1971లో జైరే అని, జైరే కంటే ముందు బెల్జియం కాంగో అని. ప్రస్తుతం మనం దీనిని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోగా పిలుస్తున్నాము. దీన్నే సెంట్రల్ ఆఫ్రికా దేశం అంటారు. దీనికి 9 దేశాలు ఒక మహాసముద్రం సరిహద్దుగా ఉంటాయి. ఇట్లా ఉన్న దీనికి కిన్షాసా రాజధాని, నా కింద షావత్తు కిన్షాసా ఇలా, లేదంటే కినాషా అనేది రాజధాని నగరము.
ఈ కినాషా షా అనే రాజధాని నగరాన్ని కలిగిన ఈ దేశానికి కరెన్సీగా ఫ్రాంక్ను వాడతారు. ఫ్రాంక్ ఆఫ్రికా కంట్రీస్లో చాలా వరకు కరెన్సీని ఫ్రాంక్ అంటారు. ఫ్రాంక్ ఇది అధికారిక భాషని ఫ్రెంచి భాష మాట్లాడతారు. ఇక్కడ ఫ్రెంచి అధికారిక భాషని ఫ్రాంక్ కరెన్సీని ఇస్లాం మతాన్ని అవలంబించే సెంట్రల్ ఆఫ్రికా దేశము దాన్ని డిఆర్సి అంటారు. డిఆర్సి కాకుండా ఓన్లీ ఆర్సీ ఉంటుంది. ఇది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇది దాదాపు 23 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. దీన్నే 23 లక్షల లేదంటే దీన్నే 23,44,858 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన దేశం అంటాం. 23,44,858. అదే మన భారతదేశం అయితే 32,87,263 చదరపు కిలోమీటర్లు. మనది 32 లక్షలు, వాళ్ళది 23 లక్షలు మాత్రమే. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇది ఇస్లాం మతాన్ని స్వీకరిస్తుంది. ఇక్కడ దాదాపు 72 మిలియన్ జనాభాని కలిగిన దేశం. ఇది 72 మిలియన్ జనాభాని కలిగిన దేశము, 23 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి కినాషానా అనే ప్రాంతాన్ని రాజధానిగా కలిగిన దాన్ని మనము డిఆర్సి అంటాం. డిఆర్సి ఇక్కడ ప్రధానంగా లభించే ఖనిజాలు మొత్తం కీలకమైన ఖనిజాలు. 1 కాఫర్, 2 కోబాల్ట్, 3 జింక్ అనే ఖనిజం కూడా సమృద్ధిగా లభించింది. నెక్స్ట్ మాంగనీస్, తగరం, నెక్స్ట్ బంగారం, నెక్స్ట్ వెండి, నెక్స్ట్ బాక్సైట్ అనే ఖనిజాలని, దీంతో పాటుగా ఐరన్ మరియు బొగ్గుని ఐరన్, బాక్సైట్, వెండి, బంగారం, తగరం, మాంగనీస్, జింకు, కోబాల్ట్, కాఫర్ కొన్ని కీలకమైన ఖనిజాలని కలిగిన దేశము. దీన్ని మనం ఆ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోగా నామకరణం చేశారు. ఇది ఒకప్పుడు బెల్జియన్ కాంగో అని పిలిచేవాడు. ఇక్కడ ప్రధానమైన పంటలు 1 కాఫీని ప్రధానంగా పండిస్తారు. తర్వాతది పామాయిల్, నెక్స్ట్ రబ్బరు పంట కూడా సమృద్ధిగా పండిద్ది. ఇది దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రానికి సరిహద్దుగా ఉంటుంది కొంత. నెక్స్ట్ రబ్బరు తర్వాత క్వినైన్ సింకోనా అఫిసినాలిస్ మొక్క నుంచి వస్తుంది. ఇది మీకు ఇది ఐడియా ఉండే ఉంటుంది. నెక్స్ట్ పంచదారను కూడా ఇది బాగా ఉత్పత్తి చేస్తుంటుంది. నెక్స్ట్ పత్తి పంటని, మరి కోకో, అరటి, నెక్స్ట్ అరటి, కోకో, పత్తి, పంచదార, క్వినైన్, రబ్బరు, పామాయిల్, కాఫీ అనే పంటలని సమృద్ధిగా పండించి 9 ఆఫ్రికా దేశాలతోని ఒక అట్లాంటిక్ మహాసముద్రంతోని సరిహద్దు కలిగి ఉన్న దేశాన్ని మనము డిఆర్సి అంటాం. ఇటీవల కాలంలో భారత రాష్ట్రపతి గారు అక్కడ పర్యటించారు.